సాటర్డే రోజు ఆర్గనైజ్ చేస్తున్నారు. సాటర్డే చాలా మంది సెంటిమెంటల్ గా అంటే నాన్ వెజ్ తినకపోవడం లేదంటే మందు తాగొద్దని చెప్పి పెట్టుకుంటారు. అవును. మరి మీ కాన్సెప్ట్ దెబ్బతింటది కదా. సో నిజంగా చాలా మంది ఈ ప్రశ్న అడిగారండి నన్ను. కాకపోతే అంటే 2 చెప్తాను దీనికి సంబంధించి. ఫస్ట్ నేను సాటర్డే ఎందుకు పెట్టానని చెప్తాను. ఒకవేళ సాటర్డే నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఎలా దీన్ని రీప్లేస్ చేసుకోవాలో చెప్తాను. సాటర్డే పెట్టడానికి కారణం ఏంటంటే సాధారణంగా అది వీకెండ్. సో అంటే ఆ రోజు వీకెండ్‌లో బాగా ఎంజాయ్ చేసి నైట్ లేట్‌గా పడుకున్నా కూడా సండే కాస్త లేట్‌గా లేసి రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు. అవును. అదే ఒకవేళ నేను సండే పెట్టాననుకోండి, సో నైట్ లేట్ అయితే మండే మండే రోజు రోజు ఆఫీస్ వర్క్‌కి ఎఫెక్ట్ అవుతదన్న ఉద్దేశ్యంతో సాటర్డే పెట్టడం జరిగింది. సో సరే, సాటర్డే రోజు కొంతమంది డ్రింక్ చేయరు, కొంతమంది లైక్ నాన్ వెజ్ తీసుకోరు. డ్రింక్ చెయ్యరు అనేది నాకు డ్రింక్ అంటే నాకు చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ అని. ఆల్కహాల్ అనుకుంటా. కానీ నాకసల డ్రింక్ అంటే ఆల్కహాల్ ఎందుకు అనుకుంటారనేది నా ప్రశ్న. ఎందుకనంటే మీరు ఒకవేళ నాన్ వెజ్జే తినాలనుకుంటే ఇక్కడే దొరుకుతుంది సిటీలో. మన అవును. ఇంట్లోనే దొరుకుతుంది. మన పక్కింటి హోటల్‌లోనే దొరుకుతుంది. Exactly. ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తుంది. మందు కావాలంటే కూడా ఇద్దరు ఎమ్మటే కూర్చొని పక్కనే తాగేయొచ్చు. ఇప్పుడు ఆర్డర్ చేసి ఆన్‌లైన్‌లో కూడా వచ్చే సిస్టమ్ కూడా వచ్చేస్తుంది. వాటిల కోసం అయితే అంత దూరం రాక్కర్లేదు. అక్కడ అంతకు మించి ఫన్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోలేము ఆ రోజు. లేదా ఒక మనిషికి జీవితంలో అసలు ఆల్కహాలే అలవాట్లేదు. ప్రీమియం మాక్‌టైల్స్‌ని మేము సర్వ్ చేస్తామండి. అంటే ఓ పబ్‌లో ఏవైతే ప్రీమియం మాక్‌టైల్స్ అంటే ఒక మాక్‌టైల్ 200, 300 కాస్ట్ ఉంటుందో ఒక్క మాక్‌టైల్, అలాంటివి మీకు అన్‌లిమిటెడ్‌గా ఒక 5 అవర్స్ పాటు సర్వ్ చేస్తామండి. సూపర్ అండి. అంటే మీరు పబ్బులో ఇచ్చే మాక్టైల్స్ ఇస్తారు. పబ్‌లో ఇచ్చే మాక్‌టైల్ ఇస్తాము. సో పబ్‌లో ఎవరైతే ఒక 10 ఇయర్స్ పనిచేసే ఎక్స్‌పీరియన్స్ ఉన్న బార్ టెండర్‌తోనే మనం ఈ డ్రింక్స్ అన్ని కల్పిస్తాం. అబ్బా. ఒక ప్రీమియం ఫీజ్ అతనికి చెల్లించి. ఒకరోజు అతన్ని హైర్ చేస్తాం మనం దానికోసం. సో అలాగా ఒక పబ్‌ని రీప్లేస్ చేస్తాం మనం అక్కడ. ఓపెన్ పబ్ అనుకోండి. సో ఒకవేళ మీరు పబ్‌కెళ్లారనుకోండి, అలాగా ఒక 5 మాక్‌టైల్స్ తాగితే ఎంతవుతుంది? సో 250 లెక్కనేసినా కూడా ₹1250 అవుతుంది. అంటే మీ డ్రింక్‌కే ₹1250 అవుతుంది. అదే ఇద్దరు వచ్చి 2 బీర్లు తాగారనుకోండి, నాకు జస్ట్ లైక్ ఒక ₹250, ₹300తో నాకు అయిపోతుంది. అదే తక్కువ. అంటే నిజం నాకు కూడా. మాక్‌టైల్ యొక్క ఫీజే ఎక్కువవుతుంది. సో ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నారు. సో అద్భుతమైన మాక్‌టైల్స్ ఉంటాయి మన దగ్గర. సరే, నాన్ వెజ్ తిన్న వ్యక్తి ఉంటాడు సాటర్‌డే రోజు. అసలు నాన్ వెజ్ ఎప్పుడు తింటున్నారు కదా! ఇక్కడికొచ్చి నాన్ వెజ్ ఎందుకు తినాలి? ఒక వెరైటీ వెజ్ తినండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో అంటే మీరు కూడా అనుభవించుండొచ్చు. ఈ వ్యూవర్స్‌లో కూడా ఎంతోమంది ఇది అనుభవించుండొచ్చు. కొన్ని సందర్భాల్లో మన ప్లేట్‌లోకి నాన్ వెజ్, వెజ్ 2 వచ్చినప్పుడు కొన్ని నాన్ వెజ్‌ని డామినేట్ చేసిన వెజ్ రుచులుంటాయి. అప్పుడు మనం నాన్ వెజ్‌ని పక్కన పెట్టి వెజ్‌నే తింటాం. హ్మ్. ఒక ఆలూ తోటే ఎన్ని వెరైటీ ఆఫ్